1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందల కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, గ్యాస్ సిలిండర్ ధరలు ఎప్పుడైతే యుద్ధం కొంచెం స్టార్ట్ అయింది, మళ్ళీ ఆగింది, తర్వాత అన్ని ధరలు పెరగడం చూసాము. తర్వాత మళ్ళీ మోడీ ప్రకటన తర్వాత కూడా విపరీతంగా పెట్రోల్ ధరలు, గ్యాస్ ధరలు, కమింగ్ టు డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలు, ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధరలు ఈ 3 నెలల్లో 2 సార్లు పెరిగాయి. మొన్నేమో 60 రూపాయలు, ఇప్పుడు చూసుకుంటే 29 రూపాయలు, మొత్తానికి 89 రూపాయలు ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధర పెరిగింది. ఒక్కసారి మరి ధరలు ఇలాగే పెరుగుతూ ఉంటాయా? చాలా మంది అనే మాటలు ఏంటంటే ముందు ముందు ఇంకా చాలా సంక్షోభం వస్తుంది, అన్ని రేట్లు పెరిగిపోతూ ఉంటాయి, పెట్రోల్, డీజిల్ కానీ, గ్యాస్ కానీ, ఇంకా అన్నీ కూడా పెరిగిపోతాయని కూడా చెప్తున్నారు. ఒకసారి మనం ఎందుకు పెరుగుతున్నాయి ధరలు ఇలాగ అంటే ఎంతవరకు ఇది వెళ్తుంది అంటే? యుద్ధం ప్రారంభమైంది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి గ్యాస్ కొరత తీవ్రంగా ఉంది, పెట్రోల్ కొరత తీవ్రంగా ఉంది. దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే మన దేశీయ అవసరాలలో 10 నుంచి 12 మ్యాక్సిమం 15% మాత్రమే మన భారతదేశంలో తీరే అవకాశం ఉంది. అంటే గ్యాస్ కానీ, పెట్రోలియం ప్రొడక్ట్స్ కానీ, దానికి సంబంధించినటువంటి క్రూడ్ ఆయిల్ కానీ మన దగ్గర దొరికేది 10 to 15% మాత్రమే. 85% పైగా మనం ఇతర దేశాల మీద ఆధారపడి కొనుక్కోవాల్సింది. దీనికి ముఖ్యంగా మనం పశ్చిమాసియా దేశాలు, గల్ఫ్ దేశాలే చాలా ఎక్కువగా ఉత్పత్తి చేస్తాయి. ఈ గల్ఫ్ దేశాలు, దాని వెనుక ఉన్నటువంటి దేశాల నుంచి ఎక్కడి నుంచి కొనాలన్నా హార్ముజ్ జలసంధి నుంచి ఇంత రావాలి. ఇరాన్ దేశం హార్ముజ్ జలసంధిని మూత వేసింది. మధ్య మధ్య ఏదో 1-2 రోజులు 3 రోజులు తెరిచినా మళ్ళీ తిరిగి క్లోజ్ చేసేసింది. ఇప్పుడు అక్కడ యుద్ధం మళ్ళీ నిన్న దాకా రాజీ ప్రయత్నాలు జరిగాయి. కానీ ఇప్పుడు మాత్రం నిన్న రాత్రి నుంచి మళ్ళీ భయంకరంగా యుద్ధం స్టార్ట్ అయింది. యుద్ధం ఆగే పరిస్థితులు కనబడటం లేదు, పెరిగిపోయే పరిస్థితులు కనబడుతున్నాయి. ఇది ఇలాగే కంటిన్యూ అయితే ఇంకా ఎన్ని నెలల పాటు జరుగుతుందో కూడా చెప్పడం చాలా కష్టం. భవిష్యత్తు భయంకరమైన పరిస్థితులు ఏర్పడేటువంటి స్థితి ఇవాళ ఉంది. అమెరికాలో కూడా రేటు పెరిగిపోయింది. భారతదేశంలోనే రేటు కాదు, అమెరికాలో కూడా రేటు పెరిగిపోయింది. అంటే ఏ దేశం అయితే యుద్ధం చేస్తుందో, ఏ దేశం అయితే తన స్వప్రయోజనాల కోసం పాటుపడుతుందో ఆ దేశంలో కూడా రేట్లు పెరిగిపోయి ఆ దేశ ప్రజలంతా కూడా దాన్ని వ్యతిరేకించి చివరికి అమెరికన్ సెనెట్లో కూడా యుద్ధం ఇక ఆపాల్సిందే, యుద్ధం కంటిన్యూ చేయడానికి వీలు లేదు అని అక్కడ బిల్లు కూడా పాస్ చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు గ్యాస్ రేట్లు పెరుగుతున్నాయి. మీరు అన్నట్టుగా 89 రూపాయల దాకా పెరిగే పరిస్థితి ఏర్పడింది. మొత్తం 2 సార్లు 89 రూపాయలు. కమర్షియల్ గ్యాస్ అయితే 1000 రూపాయలు పెరిగిపోయింది. అంటే హోటల్స్, బయట మనం కమర్షియల్గా ఉపయోగించుకున్న వాళ్ళందరూ కూడా హాస్టల్స్కి వాటన్నిటికీ 1000 రూపాయలు పెంచేశారు. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే మేము ఇంటికి సప్లై చేసే, గృహిణికి సప్లై చేసేటువంటి సిలిండర్ తక్కువ ఉంటే రేటు ఏం బాధపడరు అనుకుంటున్నారు. కానీ అందరూ ఇళ్లలో తినేవాళ్ళు కాదు కదా, బయట తినేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు కదా. అనేక రకాల కారణాల చేత మన ఇంట్లో ఉండే వ్యక్తి కూడా బయటకు వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది, వేరే ఊళ్ళకి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అక్కడైతే ఇల్లు ఉండదు కదా, ఏ హోటల్లో తినాలి, ఏ స్ట్రీట్ ఫుడ్ తినాలి, ఎక్కడో తిని బయటకు వెళ్ళాలి. హాస్టల్స్లో ఉండేవాళ్ళు కొన్ని లక్షల మందికి ఉండి చదువుకుంటున్నారు. వీళ్ళందరి పరిస్థితి ఏమిటి? వాళ్ళందరికీ రేట్లు పెరిగిపోతే ఆటోమేటిక్ దాని ప్రభావం మొత్తం టోటల్గా సమాజం మీద పడడానికి అవకాశం ఉంటుంది. ఒకడు ఇంకోటి పెంచితే వాడు ఇంకోటి పెంచేస్తాడు, వాడి చేతిలో ఉన్నది వాడు పెంచుకుంటూ పోతాడు. ఇలా ఒక్కరి చేతిలో ఉండదు, ఎవరి చేతిలో ఉన్నది వాడు పెంచుకుంటూ పోతే చివరికి నిత్యావసర వస్తువులు భగ్గుమనే పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటిదాకా ఒక మోస్తరుగా నడిచింది, ఇక యుద్ధం కంటిన్యూ అయితే మాత్రం ఇంకా భయంకరమైన పరిణామాలు ఉండబోతున్నాయి అనేది మనకు అర్థమవుతుంది. ఓకే, దీనికి ఆల్టర్నేటివ్ ఏమైనా ఉందా? ఏమైనా ప్రత్యామ్నాయం ఉందా అనే విషయం ఆలోచిస్తే చాలా దేశాల లోపల, బ్రెజిల్ లాంటి దేశాలు, ఇంకా చాలా దేశాల లోపల ఇథనాల్ ఏదైతే ఉందో, ఇథైల్ అంటున్నాం, ఈ ఇథైల్కి సంబంధించినటువంటి స్టవ్లని, గ్యాస్ను ఉపయోగిస్తున్నారు. ఇథైల్ గ్యాస్ను ఉపయోగిస్తున్నారు. ఈ గ్యాస్ ఎంత తక్కువ రేటు ఉంటుందంటే ఇవాళ మనం సుమారుగా 1000 రూపాయలు పెట్టి కొనుక్కునేటువంటి వంట గ్యాస్ని అదే సిలిండరు, అదే రేషియోలో మనకు ఏదైతే ఇవాళ 14.2 kgs మనకి ఏదైతే వస్తుందో అదే ఇక్కడ 300 రూపాయల లోపలనే మనకు చేరే అవకాశం. రెండోది ఏంటంటే మన దేశంలో తయారవుతుంది. మన దేశంలో తయారవడమే కాకుండా మన దేశం ప్రధానంగా వ్యవసాయ ఆధారితమైన దేశం. 160 నుంచి 70 మంది వ్యవసాయం మీద ఆధారపడ్డవాళ్ళు. వ్యవసాయ కూలీలు కానీ, వ్యవసాయం చేసేటువంటి రైతులు కానీ మొత్తం కలిపితే 170 మంది వాళ్ళే ఉన్నారు. ఈ 170 మంది నడిపేటువంటి వ్యవసాయం లోపల వేస్టేజ్ అంటే ఎలాంటిది? చెరకు రసం తీసేసిన తర్వాత పిప్పి మిగిలిపోతుంది. ఆ పిప్పిని పారేసుకున్నాం. ఇప్పుడు మనం పారేయాల్సి వస్తుంది కూడా ఆ పిప్పిలోంచి ఇథనాల్ తయారవుతుంది. అలాగే మనం చేలన్నీ కోసేసిన తర్వాత దాన్ని ఇప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారంటే, నార్త్ ఇండియాలో మొత్తం ఏం చేస్తారంటే వాటి తగులు పెట్టేస్తారు. వాళ్ళు
అది ఉపయోగించరు. చొప్ప కానీ ఎస్ లేకపోతే గడ్డి కానీ ఇట్లాంటి వాటి వాళ్ళు ఉపయోగించరు. చాలా వరకు వాళ్ళు దాంట్లోనే వేసేస్తారు, వేసి దాన్ని తగులబెట్టేస్తారు. తగులబెట్టడం వల్ల ఏంటి, ఆ పొగ మొత్తం టోటల్గా ఢిల్లీకి చుట్టూగా ఉండేటువంటి మొత్తం అన్ని రాష్ట్రాల లోపల తగులబెట్టినటువంటి రైతుల ద్వారా పెట్టినటువంటి పొగ ఢిల్లీకి వచ్చేసి ఢిల్లీని మొత్తం కాలుష్య నగరంగా మార్చేసింది. అలాగే ఆయా రాష్ట్రాల్లో కూడా కాలుష్యం విపరీతంగా అభివృద్ధి పరిస్థితి ఏర్పడింది. రైతులకు ఎంత చెప్పినా మాకు ఇంకో మార్గం లేదు, దీనంతా మేము ఏం చేయం, కట్ చేయడానికి డబ్బులు కావాలి, మళ్ళీ కట్ చేసినంత తీసుకెళ్ళి ఇంకో దగ్గర పడేయడానికి డబ్బులు కావాలి, ఈ రకంగా మేము చాలా డబ్బు ఖర్చు పెట్టాల్సి వస్తుంది, మాకు వ్యవసాయం మీద అసలు లాభాలు రావట్లేదు, మేము ఏం చేయమని చెప్పి వాళ్ళు మొండిగా తగులు పెట్టేస్తారు. ఇప్పుడు దానికి ఒక పరిష్కార మార్గం కూడా దొరుకుతుంది. ఆ గడ్డి, ఆ చొప్ప, ఆ వేస్టు, ఆ చెత్త ఇదంతా ఉపయోగించి బ్రహ్మాండంగా ఇథనాల్ తయారు చేయాలి. ఇథనాల్ ఎంత భారీ ఎత్తున తయారు చేస్తే అంత తక్కువ రేటు పడుతుంది. ఎంత తక్కువ రేటు పడితే దేశానికి అంత అవసరం. ఒకటి పెట్రోల్ కలపడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు 85% ఇథనాల్ ఉండి 15% మాత్రమే పెట్రోల్ కలిపేటువంటి బండిని మారుతి ఎస్టీఎం వాళ్ళు నిన్న మన రిలీజ్ చేశారు. 85E అంటారు. అంటే 85% ఇథనాల్ పోసుకుంటున్నాను, 15% పెట్రోల్ పోసుకోవచ్చు. రెండు కలిపి లోపలే బ్లెండింగ్ అవుతుంది. మనం బయట కలిపిపోవాల్సిన అవసరం లేదు. 85% ఇది పోయించుకొని 15% అది పోయించుకొని రెండు పోయించుకుంటే ఆ రెండు లోపల కలిసిపోయి అదే బండి నడుపుతుంది. అంటే ఎంత తక్కువ పడుతుందంటే ఇవాళ 100 రూపాయలు దొరికే పెట్రోలు 25 రూపాయలకు 30 రూపాయలకు పెట్రోల్ దొరుకుతుంది. అంటే ఒకవైపున రైతులు ఇవాళ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఈ స్థితి నుంచి బయటికి రావాలంటే వాళ్ళకి వ్యవసాయం మీద అదనపు ఆదాయం రావాలి. అదనపు ఆదాయం ఎట్లా వస్తుంది? ఇప్పటిదాకా చెత్తాన్ని పారేస్తున్నది, తగులు పెడుతున్నటువంటి వేస్ట్ని వాళ్ళు మొత్తం ఉపయోగించుకుంటే దానివల్ల వాళ్ళకి లాభాలు వస్తాయి. ఆ లాభాల ద్వారా వ్యవసాయం కూడా పండగ అయిపోతుంది, వ్యవసాయం కూడా ఆనందకరంగా ఉండే పరిస్థితి పడుతుంది, లాభదాయకంగా ఉండే అవకాశం. అంటే ఒక దెబ్బకు రెండు పిట్టలు లాంటివి. ఒకవైపున దేశంలో తక్కువ ధరకి మనకి ఇంధనం దొరుకుతుంది, ఇతర దేశాల మీద ఆధారపడాల్సిన పరిస్థితి పోతుంది, మన విదేశీ మార్గద్రవ్యం అన్యాయంగా మనం నష్టపరుచుకోవాల్సిన అవసరం లేకుండా ఉంటుంది. రెండోది మన రైతులు కూడా విపరీతంగా ఆనందపడే అవకాశం ఉంది. కానీ అయినా ప్రభుత్వం ఎందుకు తొందరపడటం లేదు అంటే దానికి కారణం ముఖ్యంగా పెట్రోల్ మీద సేల్స్ ట్యాక్స్ రాష్ట్రాలు కానీ కేంద్రం కానీ విధిస్తున్న ట్యాక్సెస్ మొత్తం కలిపితే 50 నుంచి 60 రూపాయలు. మనం గడుపున్న 110 రూపాయలు ఏదైతే ఉందో 110 రూపాయలు 60-70 రూపాయల వరకు వీళ్ళకే పోతుంది. అంటే అసలైనటువంటి పెట్రోల్ రేటు కాదు ఇది. క్రూడ్ ఆయిల్ బయట కొనుక్కునేటువంటి రేటు చాలా తక్కువ. అంటే ట్యాక్సెస్ లేకుండా ఇస్తే ఇది ఎంత పడుతుంది అంటే 30 రూపాయలు 40 రూపాయలు పడుతుంది. కానీ 30-40 రూపాయల మీద 60-70 రూపాయలు ట్యాక్స్ వేసేసి మొత్తం టోటల్గా దాని మీదనే రాష్ట్రాలకు కేంద్రం బతికే పరిస్థితి పడింది. కాబట్టి దీన్ని ఏమాత్రం ఒక్క హైదరాబాద్లో తెలంగాణలో ₹1 రేటు తగ్గిస్తే పెట్రోల్ రేటు రోజుకు ప్రభుత్వానికి 750 కోట్లు నష్టం వస్తుంది. ₹1 తగ్గిస్తే 750 కోట్లు ప్రతిరోజు నష్టం వస్తుంది. ఒక్క సంవత్సరానికి 8,000 కోట్లు నష్టం వస్తుంది. దీన్ని ఆధారంగా చేసుకునే ఉచిత పథకాలని జనం మీద పెట్టిన డబ్బులే, జనం మీద సంపాదించే డబ్బులతోటే ఉచిత పథకాలు పెట్టి మళ్ళీ ఓట్లు కొనుక్కునే పరిస్థితి ప్రభుత్వాలు అలవాటు చేసుకున్నాయి. దీనివల్ల దీన్ని ప్రోత్సహించలేదు. నితిన్ గడ్కరీ ఎవరైతే మనకు కేంద్ర మంత్రి ఉన్నారో ఆయన ఆధ్వర్యంలో ఒక కమిటీ ఏం చేసిందంటే ఇథైల్ నుంచి గ్యాస్ తయారు చేసి గ్యాస్ నుంచి మనం ఈ గ్యాస్ సిలిండర్ బదులుగా ఆ గ్యాస్ సిలిండర్ ఉపయోగించి పొయ్యి ఎలా వెలిగించవచ్చు, ఏ రకంగా చేయొచ్చు అనేది వాళ్ళు అన్ని ప్రాథమిక పరిశోధనలు పూర్తి అయిపోయినాయి. దీన్ని ఏ క్షణంలో అయినా సరే మార్కెట్లో రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఇది రిలీజ్ అయితే చాలా తక్కువ ధరకి ఇవాళ ₹1000 సుమారు పెట్టుకుని కొనుక్కునేటువంటి గ్యాస్ సిలిండర్ మనకు ₹300 వస్తుంది. అయితే స్టవ్లు ఏవైతే ఉన్నాయో ఒకేసారి పెద్ద ఎత్తున కొంటే చాలా తక్కువ ధర పడుతుంది. అదే తక్కువ మంది కొంటే ఎక్కువ ధర పడే అవకాశం ఉంది. కానీ ఒకేసారి ₹300కే మనం గ్యాస్ వచ్చే అవకాశం ఉందనుకున్నప్పుడు ప్రతి ఒక్కరు స్టవ్ కొనే ప్రయత్నం చేస్తారు. అలాంటప్పుడు స్టవ్ రేటు కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. 85% నీళ్లు పెట్టి 15% మాత్రమే ఇథనాల్ పోసి రెండింటికి కలయిక ద్వారా అంటే ఈ రెండు పనిచేస్తే ఒకేసారి వాటరు ప్లస్ 15% మాత్రమే 100 లీటర్లు పోస్తే దాంట్లో 15 లీటర్లేమో ఇథైల్ పోస్తాం, 85 లీటర్లు వాటర్ పోస్తాం. దీని ద్వారా వెలగడం వల్ల ఏదైనా ప్రమాదాలు జరగకుండా సంభవించకుండా చూసే అవకాశం ఉంది. తర్వాత ఇథైల్ కూడా బాగా మనం గ్యాస్ను ఆదా చేసే అవకాశం ఉంది. ఇలాంటి అవకాశాలు రాబోతున్నాయి. భవిష్యత్తులో మనం దానికోసం ప్రభుత్వాల మీద కూడా ఒత్తిడి చేయాల్సిన అవసరం ఉందని మనం తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.